ఎక్కడికి వచ్చానో తెలుసా? ఈరోజు లాస్ట్ డే అనేసి నేను చాలా తింటున్నాను. ఎగ్ పఫ్ తింటున్నా తెలుసా. ఇంకొకటి నూడిల్స్, చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. చికెన్ నూడిల్స్కి టోకన్ నేను డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చిన, నాకు తెలియదు ఇక్కడ టోకన్ తీసుకొని ఇవ్వాలంట. నన్ను టోకన్ తీసుకురా అని అంటే సరే అని ఇక్కడికి వచ్చి టోకన్ తీసుకున్నాను. చికెన్ నూడిల్స్ చెప్పిన, ఇంకా ఎగ్ పఫ్. చికెన్ నూడిల్స్ తిన్నాక ఎగ్ పఫ్ తింటా. ఈరోజు నా బొజ్జను ఫుల్గా నింపేస్తాను. రేపు ఏమవుతుందో తెలియదు. స్టమక్ అప్సెట్ అయితే కాకూడదు. చూస్తా ఎంత టేస్ట్ ఉంటుంది. ఇంకొకటి నేను ఇది ఎంట్రీ అయ్యేటప్పుడు ఒక డాగ్ చూసాను. దానికి బిస్కెట్ తీసుకునే లోపు అది వెళ్ళిపోయింది. దాని అదృష్టమో నా దురదృష్టమో ఏంటో తెలియదు. కాదు ఉల్టా చెప్పిన. దానికి పెడదామని తీసుకున్నా, ఎవరో ఉక్కిపోయింది బండి వెనక, మిస్ అయిపోయింది పాపం. చూస్తాను ఇంకా ఎక్కడైనా కనిపిస్తే దానికి వేసేస్తాను. బిస్కెట్ తీసుకున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇంట్లో పెంచుకునే పప్పీస్కి బిస్కెట్స్ వేయొద్దంట ఇవి, కానీ బయట మాత్రం కుక్కలకి వేస్తారు. నేను చాలా మట్టుకు చూసాను తింటుందో తినదో ఎవరిదన్నా. ఎవరు అదృష్టం ఈ బిస్కెట్ మీద ఎవరి పేరు రాస్తుందో ఆ కుక్కకి దొరుకుతుంది అన్నమాట. ఇంకా జ్యూస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఇక్కడ జ్యూస్ నేను జీరా సోడా మాత్రమే తాగుతాను అన్నమాట. అది దొరకట్లేదు ఇక్కడ. వేరేదైతే ఏం తాగను. మా అక్క చూడు ఒకటి ఇది అక్క అక్క ఇది సాంగ్ అంటే అక్క ఈడుంది చెల్లె నేను ఎవరో తెలుసా? మా తోటి కూడలు అనమాట అక్క, లక్ష్మక్క. మొన్న ఎవరు అడిగారు మీ అక్క ఎక్కడుంది అనేసి, నా పక్కకే ఉంది. ఈ వీడియో చేస్తా ఇప్పుడు నేను సాంగ్, మంచి సాంగ్ పెడుతుంది ఇప్పుడు. కానీ నాకు పాట మొత్తమే రాదు, కొంచెం వస్తుంది పాట అయితే. ఇదేంటో కేక్ అంట. కేక్ ఎవరెవరికి కావాలి చెప్పండి. నేనైతే తినను. చెప్పిన అడిగా చెప్పి చూసారా బండ్రా అంట. నేను టోకెన్ వేయలేదు, వాడు చేసేస్తున్నాడు. అయినా బహుశా వాడు తెలిసేమో నేను పెద్ద జోక్. టోకెన్ వేయకుండానే ఇచ్చేస్తాను అంట. పాటలు మళ్ళీ కాపీరైట్ రాగలరా మనకు, దాదొక పెంట మళ్ళీ. చూడాలి సాస్. నేను నూడిల్స్లలో సాస్ వేసుకొని తింటాను, రైస్లో కూడా సాస్ వేసుకొని తింటాను. ఎలా ఉంటుందో టేస్ట్ మీరు ఎప్పుడన్నా చూసారా? నేనైతే చాలాసార్లు తింటాను. లెగ్ పీసెస్ తీసుకుంటాను కదా, బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు లెగ్ పీస్ తీసుకుంటాను అన్నమాట. అది నేను సాస్తో తింటాను. ఎవరైనా తిన్నారా అట్లా? నేను తింటాను అనమాట, సాస్ వేసుకొని బిర్యానీ తింటాను. షాక్ అయిపోయినట్టున్నారు మీరు. ట్రై చేశాను ఒకసారి, ఎందుకు నాకు తినబుద్ధి కాలేదు ఆ రోజు బిర్యానీ. లెగ్ పీస్ సాస్లో ముంచుకొని తింటే చాలా టేస్ట్గా అనిపించింది నాకైతే. అప్పటి నుండి ఎప్పుడు నేను బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా కంపల్సరీ సాస్ వేసుకొని అయితే తింటాను. రేగ డబ్బాలు ఇట్లా పెట్టుకునే ఉంటారు కదా, అలాగే నచ్చినంతా వేసుకొని తినడం అంతే. ఒక్కొక్కసారి ఏమో చిన్నవి 1 రూపీ ఇస్తారు కదా సాస్ ప్యాకెట్స్. ఇట్లా ఉందనుకో, మనకి ఎంత కావాల్సి అంత వేసుకొని తినడం. కంజూస్ అయితే చేయొద్దు కదా మనకి. చికెన్ అనగా నేనేందో చికెన్ చేస్తుంది మాట. ఇదేంటిది అది? చికెన్ కోడ వేసినప్పుడు ఎప్పుడు వస్తుందో ఏమో చూద్దాం. ఆకలి వేస్తుంది నాకైతే. ఇదేందో ఇది క్రీమ్ బాగుంది. ఇది చాక్లెట్ అన్నది. నాకు కేకులలో పైనాపిల్ కేక్ ఇష్టము. మొన్న మా అబ్బాయి బర్త్డే రోజు మలై కోఫ్తానా ఏదో వచ్చింది కేకు. ఎంత బాగుందంటే సూపర్ ఉంది, నాకే మస్తు నచ్చింది. ఐస్ క్రీమ్లలో కూడా వెనిలా ఫ్లేవరే ఇష్టం నాకు ఐస్ క్రీమ్. కేకులలో మాత్రం పైనాపిల్ కేక్. ఇప్పుడు కొత్త ఫ్లేవర్ యాడ్ అయిపోయింది, వచ్చేసింది మా నూడిల్స్. చూసారా? కానీ ఇదేంటో నూడిల్స్ సోయా సాస్ తక్కువ వేసినట్టున్నాడు. ఎంతనో చూడాలి. తిందాం స్పూన్ ఫస్ట్ అయితే.
గుడ్డు కోడిగుడ్డు. ఉబ్బరిస్ అని చెప్పి ఏంటే తీసుకున్నాను అనమాట. నేను ఇంత సన్న నూడిల్స్ ఎప్పుడైతే తినలేదు. చాలా సన్నగా ఉన్నాయి నూడిల్స్. టేస్ట్ అయితే పర్లేదు. అయ్యమ్మా ఇదేం చట్నీ? సాస్ కలర్ గమ్మతుంది. ఇదేం సాస్ బాబు? ఫస్ట్ టైం తింటున్నాయి సాస్తో, ఈ కలర్ సాస్తో. వద్దదే బెస్ట్. సాస్ దరిద్రం. హైలైట్స్ అంటే ఇవే. తినక్క చూస్తుంది తినమంటే. తినంటే నాకు ఇంటికాడ తినబుద్ది కదా. ఈడనే మజాక్ మస్తు మస్తు అనిపిస్తుంది. మీకు ఇంటికాడ ఇష్టమా ఇట్లా హోటల్లో కూర్చొని కూడా ఇష్టమా? నాకైతే హోటల్లో కూర్చొని కూడా ఇష్టం. అందరినీ చూసుకుంటా, అందరు ఏమేమి తింటారు అని చూసుకుంటా, అన్ని ఫ్లేవర్స్. సో నేనైతే హైదరాబాద్ వచ్చి మస్తు ఎంజాయ్ చేసిన. ఈరోజైతే మస్తు తింటున్నాను నేను. రేపేమవుతుంది నా హాలత్ చూసుకోవాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్